హాయ్ హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సాయి. ఏపీ రాజకీయాల్లో అంటే ఏపీ రాజకీయాలు మొదలు పెడితే మనం ఏపీ రాజకీయాల్లో కాపుల గురించి ప్రస్తావన లేకుండా ఏపీ రాజకీయాలు ఉండవు. కాపులకి ఏపీ రాజకీయాలకి అంత ముడిపడి ఉంది. ఒక పార్టీని గెలిపించాలన్నా, ఒక పార్టీని ఓడించాలన్నా అది కాపులకే సాధ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ కాపుల చిరకాల కోరిక ఏంటి? సీఎం అవ్వాలి అని. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకి ఉన్న ఒకే ఒక కోరిక సీఎం అవ్వాలి అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతున్న వాళ్ళు అందరూ భావించారు, కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నాడు. పోనీ భవిష్యత్తులో ఏమన్నా ఆయన సీఎం అవుతాడేమోనని కాపులంతా గంపెడు ఆశలు పెట్టుకుంటే, పవన్ కళ్యాణ్ ఏమో ప్రతిసారి ఇంకో 15 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎం ఉండాలి, ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు గారిని కలిసి నడుస్తామని చెప్పి పదే స్టేట్మెంట్లు ఇవ్వడంతో కాపుల్లో ఇప్పుడు ఒకంత డౌటు, ఒకంత అసహనం మొదలవుతుంది. ఎప్పుడు మనం వేరే పార్టీ జెండా మోయటానికి, వేరే పార్టీని అధికారంలో తీసుకోవడానికి పరిమితం అవుతామా? ఇంకెప్పుడు మనకి రాజ్యాధికారం, ఇంకెప్పుడు కాపుల నుంచి సీఎం అయ్యేది అనే బాధ కాపుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు అంటే, కాపుల్లో ప్రధానంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, జనాకర్షణ కలిగిన నేతలుగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ముందు ముద్రగడ పద్మనాభం గారు ఉండేవాళ్ళు. ముద్రగడ పద్మనాభం గారు కాపుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. దానికి ముందు అసలు ఆద్యుడిగా చెప్పాలంటే వంగవీటి రంగా గారి గురించి చెప్పాలి. రంగా తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేయడంలో కొంత రాధా ఫెయిలర్ అనే చెప్పొచ్చు. అయితే ముద్రగడ పద్మనాభం గారు కొంత కాపులు ఏకం చేయడంలో కావచ్చు, కాపులు ఐక్యవేదికలు నిర్వహించడంలో, కాపులు సభలు చేయడంలో, ఇట్లాంటి వాటిలో ముందున్నారు. ఆ తర్వాత చిరంజీవి పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. గంపగుత్తగా కాపుల ఓట్లను నేను పడిపోతాయని ఎంతో ఆశ పెట్టుకున్న చిరంజీవికి కాపుల నుంచి ఆశించిన స్థాయిలో ఓటింగ్ అయితే రాలేదు. ప్రజారాజ్యం పార్టీ అనూహ్యంగా ఘోర ఓటమి పాలై 18 స్థానాలకి పరిమితమైంది. ప్రజారాజ్యం పార్టీని చాప చుట్టేసి కాంగ్రెస్లో కలిపారు. అదంతా గతం. ఆ తర్వాత అంటే కాపులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంది ఏంటి? సీఎం అవ్వాలి కాపుల నుంచి ఒక్కళ్ళన్నా అని. రంగాతో సాధ్యమైంది అనుకున్నారు. రంగా గారి అప్పుడు ఆ టైంలో అయితే అనుకున్నారు, అది కాలేదు. ముద్రగడ గారి టైంలో అయితే అనుకున్నా, అది కాలేదు. సరే, ఇంకా ముద్రగడ గారి తర్వాత ఆ స్థాయిలో బలమైన నేత ఎవరు వస్తారని ఎదురు చూస్తున్న కాపులకి చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారితో కూడా అది సాధ్యం కాలేదు. మరి నెక్స్ట్ ఎవరు అనుకుంది? పవన్ కళ్యాణ్ గారి కోసం చూశారు. పవన్ కళ్యాణ్ గారితో కూడా అది సాధ్యం కాలేదు, అయ్యేలా కూడా కనిపించట్లేదు. మరి ఎవరు కాపుల్ని బలంగా ఐక్యం చేయగలిగింది? ఎవరు కాపుల్ని బలంగా, కాపుల్లో ఇంకో బలమైన నాయకుడు ఎవరైనా ఎదురు చూస్తున్న టైంలో వీళ్ళిద్దరూ కాపులకు ఆశాజ్యోతుల్లా కనిపిస్తున్నారు. ఒకటి అంబటి మౌనిక, మరొకళ్ళు వంగవీటి ఆశాకిరణ్. వీళ్ళిద్దరూ ఇప్పుడు కాపు యువతని, కాపు సామాజిక వర్గాన్ని ప్రబలంగా ప్రభావితం చేయగలుగుతున్నారు. ముందు మనం అంబటి మౌనిక గురించి మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేయటం కానీ, అంబటి రాంబాబుని అక్రమంగా అరెస్ట్ చేయటం కానీ, వీటన్నిటిలోకి కాపు కులాన్ని ఇంప్లిమెంట్ చేసి కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతంలో, కాపుల అటెన్షన్ మొత్తం గ్రాప్ చేయటంలో అంబటి మౌనిక అత్యంత అద్భుతంగా సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. ఎందుకంటే అప్పటి వరకు రాజకీయంగా జరుగుతున్న దాడిని ఒక్కసారిగా అంబటి మౌనికగా టర్న్ చేసేసారు. కాపుల్లో అంబటి రాంబాబుకి పెరుగుతున్న ప్రాధాన్యతని, పెరుగుతున్న ఫాలోయింగ్ని తట్టుకోలేకే కూటమి ప్రభుత్వం ఈ రకమైన దాడులు చేస్తుందని అంబటి మౌనిక చేసిన స్టేట్మెంట్ ఒక్కసారిగా ఆ వాతావరణాన్ని మొత్తాన్ని మార్చేసింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు, వీళ్ళందరూ కూడా అంబటి మౌనిక వాక్చాతుర్యానికి, ఆమె మాట్లాడే విధానానికి కూడా వీళ్ళంతా ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే గతంలో ఎప్పుడు అంబటి మౌనిక ఏ ప్రెస్ మీట్లో కానీ మీడియా ముందు కానీ మాట్లాడింది లేదు. కానీ అంబటి రాంబాబు లెగసీని, అంటే అంబటి రాంబాబు తర్వాత ఆ స్థాయిలో మాట్లాడారు, అంబటి రాంబాబు లాగే మాట్లాడారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అంబటి మౌనికని చాలా అద్భుతంగా కొనియాడారు. భవిష్యత్తు రాజకీయ వారసురాలిగా అంబటి మౌనిక ఖచ్చితంగా కాపుల్ని ప్రభావితం చేస్తారనే అంశం వైసీపీ బలంగా గుర్తించింది. జగన్ గారు కూడా ప్రశంసించారు. ఇక ఆ తర్వాత వంగవీటి ఆశాకిరణ్, ఆమె పేరులోనే ఆశ కనపడుతుంది. ఎందుకంటే కాపులందరికీ ఎప్పటి నుంచో ఉన్న ఆశ కాపుల ముఖ్యమంత్రి కావాలి అనేది. సో వంగవీటి ఆశాకిరణ్ ఇంకా అంటే రాజకీయంగా ఏ పార్టీలో చేరతారని చెప్పలేదు, కానీ ప్రజల్లోకి వచ్చారు. గతంలో అంత యాక్టివ్గా లేకుండా ఉన్నారు ఆశాకిరణ్ గారు, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు. ఏ పార్టీలో చేరతారనేది ఇంకా సస్పెన్స్గానే కొనసాగుతుంది. అయితే వంగవీటి రాధా లెగసీని కంటిన్యూ చేయడంలో, వంగవీటి రంగా లెగసీని కంటిన్యూ చేయడంలో రాధా 100కి 1000% ఫెయిల్ అయ్యారు. ఆయన పదే పార్టీలు మారటం, ఒక పార్టీలో ఉండకపోవటం, ఆయన చుట్టుపక్కల మొత్తం కమ్మ సమాజానికి చెందిన కోటరీ ఉండటం, ఆయన కాపులకు దూరం జరిగాడనే రకరకాల వాదనలు, రకరకాల ఆరోపణల మధ్య ఎంతైనా
వంగవీటి రాధా గారు ఈ కాపు లెగసీని కంటిన్యూ చేయలేకపోయారు. కాబట్టి మరి ఇప్పుడు రంగారాధా మిత్రమండలి సూచనలను పాటిస్తూ వంగవీటి రాధా గారి తరువాత వంగవీటి రంగా ఆశయాలను, వంగవీటి రంగా లెగసీని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి వంగవీటి ఆశాకిరణ్ గారు మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడే విధానం కానీ, చేసే స్టేట్మెంట్లు కానీ ఒక్కసారిగా కాపుల్లో ఒక ఆశ రేకెత్తించింది. అంటే వీళ్ళిద్దరి గురించి పర్టికులర్గా ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, కేవలం పవన్ కళ్యాణేనా కాపులకి, ఇంకెవరూ లేరా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను మరో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చంద్రబాబు గారి అధికారం రావడానికి పోరాడతాను, చంద్రబాబు గారి కోసం పోరాడతాను, చంద్రబాబు గారి కోసం జెండాలు మోగిస్తాను, చంద్రబాబు గారి కోసం పాటుపడతాను, టీడీపీ గెలుపు కోసం కష్టపడతానని చెప్తున్నారు. కానీ ఒక్కసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతానో లేకపోతే కాపులకి పెద్ద పెట్టేస్తానని ఆయన చెప్పట్లేదు. కాబట్టి కాపులందరూ ఆల్టర్నేటివ్ ఎవరు అనే ఆలోచనలో పడ్డారు. వంగ గీత గారు ఉన్నారు, కానీ వంగ గీత గారి కన్నా వీళ్ళిద్దరూ కొంచెం గట్టిగా మాట్లాడటంలో కావచ్చు, యూత్ పైగా వీళ్ళిద్దరూ ఎక్కువ ఏజ్ కాదు వీళ్ళిద్దరిది. సో వీళ్ళిద్దరూ మాట్లాడే విధానం కావచ్చు, వీళ్ళ ఫైర్ కావచ్చు, ఇవన్నీ కూడా కాపులకు కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. అంటే ఇంతకాలం పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్న ఆశలు, సో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్కి ఓటేసినా, జనసేనకు ఓటేసినా అది తీసుకెళ్ళి టీడీపీ ముందు పెట్టేస్తున్నారు. అలా కాకుండా కాపుల మనోధైర్యం, కాపుల ఆత్మధైర్యం, కాపుల ఆత్మధైర్యం నిలబడాలంటే కాపుల్ని నిలబెట్టాలంటే వీళ్ళిద్దరే ఖచ్చితంగా ఆశాకిరణాల్లో కనపడుతున్నారు కాపులు. కానీ ప్రతి కాపులు ఇప్పుడిప్పుడే వాళ్ళల్లో అంతర్మదనం మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడిగా, కాపు ప్రతినిధిగా అనుకున్నారు. వంగవీటి రంగా గారి ఆశయాలను, వంగవీటి రంగా గారి లెగసీని పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తారేమని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు కాపులు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాటిని నిరాశ చేస్తూ నేను ఎప్పుడు టీడీపీకే అని చెప్పేశారు. ఆయన రాసేశారు, లైఫ్ లాంగ్ నేను టీడీపీకే అని చెప్పి ఆయన ఒక వైట్ పేపర్ మీద రాసి సంతకం పెట్టేశారు. మరి ఆ తర్వాత ఎవరని ఆలోచిస్తున్న కాపులకి నిజంగా ఆశాకిరణాల్లో వీళ్ళిద్దరు కనిపించారు. కాబట్టి అంబటి రాంబాబు లెగసీ కావచ్చు, లేకపోతే అటు వంగవీటి రంగా గారి లెగసీ కావచ్చు, వీళ్ళిద్దరిని ముందుకు తీసుకెళ్తూ కాపులను ఐక్యం చేస్తూ కాపుల కోరికను తీర్చే విధంగా వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా కాపులు ఒకసారి ఆలోచించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా కాపుల కోరిక ఏంటంటే రాజ్యాధికారంలో భాగం కావాలి, ఒక ప్రత్యేకమైన ఇది కావాలి, ఒక పార్టీకో వేరే వాళ్ళకో తీసుకెళ్ళి తాకట్టు పెడతాం కాదనేది వాళ్ళ ఆలోచన. సో కాపుల్లో అంతకన్నా అంటే పవన్ కళ్యాణ్ స్థాయిలో బలంగా వాయిస్ వినిపించగలిగి బలంగా కాపులు ఏకం చేయడంలో వీళ్ళిద్దరూ ముందున్నారు అన్నదాంట్లో ఎటువంటి డౌట్ లేదు.